హాయ్ అవిక అండ్ కార్తిక్. హలో. ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. జనరల్గా నాకు సోనీ లివ్ అనగానే బేసిక్గా స్కామ్ 1992 గుర్తొచ్చేది. అది చూసా నేను. ఆ తర్వాత #బ్రో చూసిన. ఇట్స్ లైక్ యూనో చాలా బాగా అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ చాలా మంది కనెక్ట్ అయ్యారు కూడా. సో ఫస్ట్గా విల్ టాక్ అబౌట్ కార్తిక్. సో ఎవ్రీ సీన్ ఇట్స్ వెరీ నియర్ టు రియాలిటీ. సో ఆ డైరెక్షన్ కానీ ఎవ్రీథింగ్ వాజ్ సో సెటిల్డ్. సో కార్తిక్ గురించి మీ మాటల్లో. I think not just the scenes, but even the way we looked, even the way everything in the house was kept or the van was kept, everything was very natural, very real. Nothing in this movie looks made up, which is one of my favorite parts about the movie. I definitely like I've been mentioning that I definitely blindly trust my directors, and here it did work in my favor because I was very conscious about almost no makeup or hair just being the way they are. I was pretty conscious about these things when they told me that this is how they want it. But after seeing what Azim could create, our DOP, after seeing how he was visualizing it, I had no doubts. Like within the first or second shot, I was okay about not doing makeup, okay about not taking care of my hair, and these little things just just show that how clear he was with his vision, and that helped me because I did not have to worry about these gimmicks but just act, and it made my life easier because even in acting he was very clear about what he wants this character to do, how she would behave, how she would look, and everything was very easy for me. He made it very easy for me, so I definitely was very comfortable working with him. యా. అండ్ కార్తిక్ మీరు చెప్పండి, ఈ క్యారెక్టర్ ఎట్లా ఉందంటే సడన్గా షీల్ బి సో జోవియల్, సడన్గా మెచ్యూర్డ్ అంటే క్లాస్ పీకుతూ లైఫ్ అంటే ఇట్లా అని చెప్తూ, సో అన్ని షేడ్స్ ఉన్న క్యారెక్టర్ అవిక. అఫ్ కోర్స్ షీ నెయిల్డ్ ఇట్. సో అవిక పర్ఫార్మెన్స్ గురించి అండ్ తననే అనుకున్నారా ముందు నుండి? లేదు, అంటే ఇట్స్ బీన్ అ ప్రాసెస్. ద కాస్టింగ్ ఆ పీరియడ్లో మనం జనరలీ ఒక క్యారెక్టర్ రాసుకున్నప్పుడు ఆ క్యారెక్టర్కి దాన్ని కరెక్ట్గా పోర్ట్రే చేయగలిగి ఆర్ దానికి ఇంకా ఎక్కువ తీసుకోగలిగే యాక్టర్స్ ఎవరు ఉన్నారని ఊరికే లిస్ట్ డౌన్ చేసుకుంటాం. అందులో షీ వాజ్ డెఫినెట్లీ ఇన్ ద టాప్ 3, ఇఫ్ నాట్ టాప్. షీ వాజ్ డెఫినెట్లీ ఇన్ ద టాప్ 3. I needed an actor who understood the layers that Subbu character had. మాధవ్ది సింగిల్ డైమెన్షన్ ఉంటుంది, నవీన్ చంద్ర గారిది సింగిల్ డైమెన్షన్ ఉంటుంది, బట్ హీ హ్యాడ్ లాట్ ఆఫ్ యాక్టింగ్ టు డూ వితౌట్ టాకింగ్, వితౌట్ డైలాగ్. వేరస్ సుబ్బు హ్యాస్ లాట్స్ ఆఫ్ లేయర్స్ విత్ ఇన్ హర్. దేర్ హ్యాస్, మీరు సినిమాలో చూసిన సుబ్బు క్యారెక్టర్, రియల్ క్యారెక్టర్ ఒకటి ఉంటుంది, yellow డ్రెస్లో క్యారెక్టర్ ఒకటి ఉంటుంది. లైక్ యూ సెడ్, ద ఫన్ పార్ట్ ఇస్ one, the matured part is one side, the real part is one side, the grief or the kind of baadha a character undergo ayyedi with whatever is happening in her life is one side. So there are so many layers within that character. I think అది అర్థమయ్యే యాక్టర్ రావాలి ఫస్ట్ మనకి, టు ఏది ఎప్పుడు ఎక్కడ ఎంత ఇవ్వాలి, ఎంత కరెక్ట్గా బ్యాలెన్స్ చేయాలి దాన్ని అనేది. ఐ థింక్ షీ వాజ్ ఆన్ పాయింట్ దేర్ ఆన్ దట్. యా, అన్నీ లైక్ లిమిటెడ్ ఎమోషన్స్ బట్ అంతే బాగా 100% కన్వే అవ్వాలి. యా. అండ్ ఎట్లా చెప్పండి, మనం ఇప్పుడు పెరిగిన తర్వాత కూడా మన చైల్డ్హుడ్ మెమరీస్ ఎక్కువ మనకు గుర్తుంటాయి, ఈవెన్ విత్ అవర్ సిబ్లింగ్స్ కానీ బెస్టీస్తో కానీ. సో నాకు రియల్లీ గూస్ బంప్స్ వచ్చిన సీన్ ఏంటంటే, లైక్ తను మెమరీ అనేది తన సిస్టర్ చైల్డ్హుడ్ అప్పుడు ఆ డ్రెస్ అట్లా రిలేట్ చేస్తూ హౌ ఆ థాట్ ఎట్లా అంటే ఫర్ మీ, నేను దో ఈ సినిమాని ఐ ప్యాకేజ్డ్ ఇట్ ఇన్ అ ఫ్యాంటసీ ఆర్ అ ఫెయిరీ టేల్ కైండ్ ఆఫ్ అ స్టోరీ. దాని ఆన్ ఎ సర్ఫేస్ ఇట్ ఇస్ దట్, బట్ నేను టు ఫాల్ ఇన్ లవ్ విత్ ద స్టోరీ అండ్ నేను ఎందుకు ఐ వాజ్ సో కీన్ ఆన్ టెలింగ్ ది స్టోరీ ఇస్ దెర్ ఇస్ అ హ్యూజ్ సైకలాజికల్ స్టోరీ టెలింగ్ దట్ ఈస్ హ్యాపెనింగ్ దేర్. అంటే మనము, our brain is very interesting, how it functions is very interesting. So మనం అండర్గో అయ్యే ఎమోషన్స్, మనం అండర్గో అయ్యే లాస్ అయినా, గ్రీఫ్ అయినా, లోన్లీనెస్ అయినా, ఇట్ విల్ ప్లే డిఫరెంట్ థింగ్స్ ఆన్ యువర్ మైండ్. సో ఇక్కడ మాధవ్ క్యారెక్టర్ వెన్ హీ కమ్స్ బ్యాక్, వీళ్ళ అమ్మ నాన్న ఏడ్చి ఎక్స్ప్రెస్ చేసుకున్నారు, వాళ్ళ అమ్మమ్మ ఏడ్చి ఎక్స్ప్రెస్ చేసుకుంది. వెరస్ ఇఫ్ యూ సీ మాధవ్ వచ్చినప్పుడు ద వే వీ షాట్ ఇట్,
you will never see Naveen's face during the whole funeral process. Yeah. You will never see his Amazing. face because he only doesn't know what is happening. He's not reacting the way he's supposed to react. So adoka series of back shots lo elipotadi adi. His reacting to the loss of his sister is what this yellow dress Subbu, what he sees himself. నేను ఒకటి చెప్తా, ఒక చిన్న సైకలాజికల్ థింగ్ చెప్తా. మన లైఫ్లో ఎప్పుడైనా ఇఫ్ యూ మస్ట్ హ్యావ్ గాన్ త్రూ అ వెరీ బ్యాడ్ ఫేజ్ ఇన్ యువర్ లైఫ్, డిడ్ యూ ఎవర్ హియర్ అ వాయిస్ ఇన్సైడ్ యూ దట్ టెల్స్ యూ యూ డోంట్ డిజర్వ్ టు గో త్రూ దిస్, Yeah, true. మనం ఏం తప్పు చేసినాం, నువ్వు ఎంత మంచోడివి, నువ్వు ఎంత మంచిదాన్ని, ఇది నువ్వు డిజర్వ్ చేయవు అనేది. దట్స్ యువర్ సబ్ కాన్షియస్ టెలింగ్ యూ. వాట్ మాధవ్ వెంట్ త్రూ ఇన్ ద స్టోరీ, ఆ సెన్స్ ఆఫ్ లోన్లీనెస్ అయినా కానీ, గోయింగ్ అవే ఫ్రమ్ ఫ్యామిలీ అండ్ లివింగ్ ఇన్ అ వెరీ ఏలియన్ ప్లేస్, doing a job there, it's punishment for him, punishment for any human being. Whatever Subbu is, this yellow dress Subbu is his own subconscious that he's projecting out, Wow. because that is how he's seeing his subconscious in her That image. memory and He's seeing his subconscious in her image. అది ఆ వాయిస్, ఏ వాయిస్ అయితే నేను చెప్తున్నానో, Subbu in yellow dress is that voice which is telling Madhav, you deserve better, వద్దు, don't be alone, there are so many relationships here for you that you need to find closures in, with your father, with your mother, with Radha, this place, this town, with football. These are the things that you deserve in life. Ani, his subconscious projected her image and is what is telling him. Yeah. ఎందుకు అవుట్పుట్ ఇంత బాగా వచ్చిందంటే షీఈస్ ఇన్ టు ఆల్ దిస్ లైఫ్ ఫిలాసఫీ అండ్ ఆల్ రైట్, అండ్ మీరు కూడా అంతే. సో దట్స్ వై యూ ఎక్స్ప్లెయిన్డ్ ఇట్ సో వెల్ అండ్ షీ పర్ఫార్మ్డ్ ఇట్ సో వెల్. Yeah. And Avika, wow, what a transformation. It's like inspiration to so many. You know, you transform not only physically but mentally, spiritually. So about that transformation, you know. I really, I'm glad that you mentioned this, that it wasn't just a physical Yeah. transformation. Because usually people do ask me, why did you lose weight? That's the question. But I really appreciate this question. Thank you. Yes, it was more to do with how I realized that I wasn't treating myself, you know, like a basic human should. And I realized that I can do better, not just work-wise, but also, you know, just think better, just think more positive, just like myself a little more. Obviously, I had days where, you know, I used to get really frustrated that I have been doing this since 3 months, why is still there no positivity? Obviously, we all have Of those course. moments, but I still did not give up. And I don't think it is that easy for everybody. It was for me because I met a lot of people in life. I've worked with a lot of people. I've seen my co-workers very closely and I've understood things very closely, and I've always been somebody who's very curious. So when I see these different people's experiences, I learn from them, and that is what helped me realize that what I was lacking and what was needed. And yeah, physical was just a part of it, and I'm very, very proud of it, and I'm glad it happened. But the mental and emotional is something that was much more important than the physical one. It wasn't just about not liking myself or anything, but I was actually hating myself. It was at that extent where I had to take a step towards getting a solution. Otherwise, I don't know what would have happened. To make So- yourself happy. yeah, and not happy, but just be comfortable in my own skin. I was just so against it, and I'm glad I realized it at that age, because I don't know what I would have done now if that was the same mindset. So I'm glad whatever happened, the way it happened, because it did teach me a lot. And if, like you said, people are getting inspired, it is something that really touches my heart, because I want, like, there are a lot of young girls who I do keep getting DMs about, we are trying to lose weight too, we are not able to. I just tell them that, you know, do you even respect the food you eat? Just a simple question, and they get their answers. So when I see this happening, it just makes me feel very nice about the fact that there are few lives that I'm able to change, and that's amazing. Yeah, staying on track is like, it's not possible to everyone, but wow, it's, you know, so much of hard work and finally paid off. Yeah, And
కార్తిక్ గారు మెయిన్గా షార్ట్స్, ఆ ట్రావెలింగ్ టైంలో షార్ట్స్ కానీ మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం, ఆ నేచర్ ప్రతిదీ కూడా చిన్న చిన్న ఫ్యాక్టర్స్ కూడా మీరు ఇంక్లూడ్ చేసి దట్ వాజ్ లైక్ వావ్. సో థ్యాంక్ యూ ఫర్ నోటీసింగ్. సో చెప్పండి అజీమ్ గారి గురించి. అజీమ్ది నాది ఇట్స్ అ గుడ్ క్వశ్చన్ దో. అజీమ్, సో డైరెక్టర్ సినిమాటోగ్రఫర్ కొలాబరేషన్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్. సో యూ నీడ్ బోత్ ఆఫ్ దెమ్ ఆన్ ద సేమ్ విజన్. సినిమాటోగ్రఫర్స్ ఏంటి అని అంటే దే విల్, ఫ్రమ్ వాట్ ఐ అండర్స్టూడ్, దే విల్ ఫీడ్ ఆన్ దీస్ ఆర్టిస్టిక్ థింగ్స్ దట్ we as directors give them to explore. Because ఊరికి కెమెరా పెట్టినమా, షూట్ చేసినమా, ఫ్రేమ్ చూసుకున్నామా కాకుండా అజీమ్ ఈజ్ వన్ ఆఫ్ దోస్ కెమెరా మ్యాన్, వెరీ రేర్లీ, చాలా తక్కువ ఉంటారు, బట్ హిస్ ఆఫ్ దట్ క్లాస్ హూ విల్ ఫైండ్ ఆ ఫ్రేమ్లో ఉన్న ఎలిమెంట్స్తో కూడా నేను ఏ స్టోరీ చెప్పొచ్చు, హౌ డూ ఐ యూజ్ దిస్ టు టెల్ ద స్టోరీ దట్ డైరెక్టర్ ఇస్ వాంటింగ్ టు టెల్, what is the kind of light that I use, is it telling what the director wants to tell, Azim thinks on those lines. So my initial process when I met him, when I had conversations with him, that is what I understood. So straight away Azim bought into the film, ఇది 100% మనం చేద్దాము అని. చిన్న పిల్లలకి ఒక కొత్త టాయ్ చూస్తే ఎంత ఎక్సైట్మెంట్ అవుతుందో, అజీమ్ వాస్ ఎక్సైటెడ్ లైక్ దాట్ when we first met. I only told him one thing, ఇది story, okay, this is my perspective, this is the things that I want to talk in the film, but visually I see this relationship between brother and sister as a relationship between sun and sky. Okay, the sister is the sun, in the sky that is the brother. Okay, so our color palette, our look, how we light her character in that yellow dress, every frame has to look like a blue sky with a yellow detail in it, the sun detail in it. Andukani meer initial stages lo when so the movie, you know how it starts off, it's on a very dark dramatic zone. You see Navin in a very grey dull, you don't see sun in frames until her character comes into the film. You will not see sun, it's all cloudy or night. From the moment she enters the film is all when you see sunlight coming in. Even the grading, color grading process lo kuda we all went with the muted tones. If you see, మంచి సమ్మర్స్లో కనిపించే కలర్స్ ఒకలాగా ఉంటాయి, వింటర్స్లో కలర్స్ ఒకలాగా ఉంటాయి, గ్లూమీ ఉంటాయి. దట్ ఈస్ వాట్ వీ డిడ్. సో రైట్ ఫ్రమ్ ద టైమ్ దట్ హర్ క్యారెక్టర్స్ ఎంటర్ ద స్టోరీ, ద సాచురేషన్స్ లెవెల్స్ ఆర్ టూ హైట్. జనరలీ చెయ్యరు అది, బట్ ఐ వాంటెడ్ టు బి అ లిటిల్ ఓవర్ బోర్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సాచురేషన్స్ బికాస్ ఇట్ ఈస్ అ సైకలాజికల్ ట్రిప్ హ్యాపెనింగ్ ఇన్ హిస్ హెడ్. సో ఐ వాంటెడ్ టు లుక్ లైక్ దట్. సో all these details when I gave him, he understood the kind of play that as a technician he has material now to play around with. I think that is what actors also look for. When you give them material to play around with, I think they'll be these small kids. Kotta toy chuste excitement untaru kada, so they'll give in everything. I made it sure that I gave all my technicians, all of my actors that material to play with. So the moment Azim was on board on how we want to shoot this film, what are the colors that we are looking at, what is the color palette for his character, for her character, for Ronak's character, for Sanjana's character, when all the palettes came in, me and Azim could see the film like this exactly, right before we even shot a single frame. So on set, ma sync, we spent a lot of time together, pre-production process lo, during shoot also, we stayed in the same room, నేను Azim. మా సింక్ ఏ లెవెల్లో ఉంది ఇప్పుడు ఆర్ ఆన్ లొకేషన్ అంటే యూ వోంట్ బిలీవ్, ఎగ్జాజరేషన్ అనుకోవద్దు. ఒక షార్ట్ తీస్తాం, లైక్ ఒక సజెషన్ షార్ట్, ఓవర్ ద షోల్డర్ షార్ట్ తీసినాం, నెక్స్ట్ వీ నీడ్ అ క్లోజ్. ఈ షార్ట్ అయిపోయిన తర్వాత ఐ డోంట్ ఈవెన్ హ్యావ్ టు టెల్ హిమ్ విల్ హ్యావ్ టు టేక్ అ క్లోజ్. నేను ఊరికే చూస్తాను అజీమ్, కట్ ఓకే అని, ఐ జస్ట్ లుక్ ఎట్ అజీమ్, ఇలా అంటాడు, హీల్ పుట్ అ క్లోజ్. హీ అంటే త్రూ ద ప్రాసెస్ హీ అండర్స్టూడ్ నేను ఏ షార్ట్ తర్వాత ఏ షార్ట్కి వెళ్తాను, ఏ షార్ట్ ఎందుకు పెడతాను. He understood like in 3 to 4 days of working with me, he exactly knew what I want. నేను నోరు తెరిచి అడిగే అవసరం కూడా రాలేదు నాకు, లెట్స్ డూ దిస్ అని. మీ కళ్ళల్లోకి చూసి ఏముందో కూడా చెప్పేస్తున్నాడు. కొన్నిసార్లు ఏమవుతుందంటే, అరే అజీమ్ ఐ ఒక షార్ట్ అనుకుంటున్నారా ఇట్లా అని నేను 20% చెప్తా, రెస్ట్ 80% ఫినిష్ చేస్తాడు, ఎగ్జాక్ట్లీ అదే అనుకుంటున్నాను నేను కూడా అని. దే ఆర్ వర్క్ సోల్మేట్స్ ఐ గెస్. Yeah, definitely. No, we are brothers for life. For life.
ఓకే, సో ఇందాక మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే నేను ఇంట్రెస్టింగ్గా టాటూస్ చూస్తున్నా. మీ టాటూ మీనింగ్? ఇది దిస్ ఇస్ అ గ్రీక్ మిథాలజీలో ఒక చిన్న సేయింగ్. దిస్ ఇస్ అబౌట్ స్ట్రెంగ్త్ అండ్ ప్రొటెక్షన్. అంత ఉంది, ఎంత చిన్నవాడైనా? అంటే అంత పెద్ద భాషలో చాలా షార్ట్ గా చెప్తారు. స్ట్రెంగ్త్ అండ్ ప్రొటెక్షన్. Protection, ఓకే, అవిక యోర్స్? Oh, I have many tattoos. Okay. मैं एक एक explain करूँगी तो जैसे एक घंटा निकल जाएगा. దిస్ వన్ అట్లీస్ట్ యూ కెన్ ఎక్స్ప్లెయిన్. This is just a bracelet. I was somebody who always has been a tomboy, and I was always told that I'm supposed to wear jewelry, and I was so tired one day. I was like, "Lo, ho gaya, permanent. Now don't bother me." If someone asks, I am having jewelry. So it just makes my promotion looks easier. సో నైస్. అండ్ వీఆర్ టాకింగ్ అబౌట్ కిడ్స్. యాక్చువల్లీ మీరు కిడ్స్ అనే టాపిక్ వచ్చింది కాబట్టి తను లిటరలీ చిన్నారి పెళ్లి కూతురు అంత చిన్నగా ఉన్నప్పుడు వావ్ ఎంత మెచ్యూర్డ్ యాక్టింగ్ అట్లా అనిపించింది. అండ్ కిడ్స్ ఇన్ దిస్ ఫిల్మ్ దే వర్ లైక్ They were so టూ amazing. ఆసమ్. so Yeah. good. సో అబౌట్ దెమ్. I also worked with the younger mother, Roshan. I Roshan. worked with him on another movie, and there he just met me. He's like, I was playing young Naveen Chandra, and I was like, oh, that was you. I couldn't recognize him because kids really like grow very Grow very fast, fast. and for me it was a shock. And I just told him that, dude, you're amazing. What you did, and he actually looks the character. Yeah. You know, he's done so good, and it is so natural. Though even the whole song sequence where, you know, he's playing with the sister, and you know, the piggyback thing, it just looks like they're just doing their thing and the camera is on, and it Ante. is so beautiful. షూట్ అయితే అట్లనే చేసినాం. వి ఓన్లీ సెడ్ యూ బోత్ ప్లే, జస్ట్ హ్యావ్ ఫన్, షూట్ గిట్ అంతా మర్చిపోండి, ఇద్దరు ఆడుకోండి ఊరికే అని చెప్పి. ఎవ్రీథింగ్ దట్ దే డిడ్ వి షాట్ ఇట్ అంతే. దట్ ఈస్ వాట్ వి డిడ్. Beautiful. అంతే, అంత న్యాచురల్ ఉండే కదా. Beautiful. అండ్ కాసేపు మన మూవీని పక్కన పెట్టి అండ్ అఖండ, ఇట్స్ లైక్ యునో రోరింగ్ ఎవ్రీవేర్, ఎక్కడ చూసినా అఖండ అఖండ చాలా బాగుంది మూవీ అని టాక్ వచ్చింది. ఇన్స్టాలో ఎక్కడో పిక్చర్ చూసిన, యుఎస్ లో దేర్ ఇస్ లైక్ హ్యూజ్ లైన్ ఆఫ్ కార్స్ ఇన్ అ రోడ్. థియేటర్కి వెళ్ళే దారి అనుకుంటా. Oh. దిస్ హ్యూజ్ సిరీస్ ఆఫ్ కార్స్ బ్లాక్డ్ ఆన్ ద రోడ్ ఫర్ అఖండ. అండ్ మనం ట్రైలర్ చూసినప్పుడు కూడా బాలకృష్ణ గారు లుక్ అండ్ ఆల్ ఎంత ఫియర్స్ ఉండే Correct. కదా. సో మూవీ గురించి అఖండ, నేను బాలకృష్ణ గారి మూవీస్ ఆల్వేస్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఇన్ థియేటర్స్. అంటే దట్స్ అ సపరేట్ ఎక్స్పీరియన్స్ దట్ యు నీడ్ టు హ్యావ్. ఎంత మనం డీసెంట్ అయినా కూడా బాలకృష్ణ గారి మూవీకి వెళ్తే మనం కూడా అలర్ట్ చేస్తూనే ఉంటాం కదా. సో For sure. అవిక, మీరు అఖండ మూవీ I haven't seen much of the videos or anything, the trailers or songs or anything, but there was some Instagram story of a friend that I saw where there was this one particular signature step with the shirt changing. My God, I really thought that was very creative. And yeah, I've recently, you know, understood these things about the theater experience and all of that. I'm from Mumbai, so for us the theater experience is okay, not that a big deal. Yeah. But I would love to experience this here for sure. యా, అనుభవించు రాజా చూసారా? రాస్తా. నాకు ఇందాక నేను విన్నా లైక్ సంబడీ ఈస్ కంప్లైనింగ్ లైక్ సీ మై ఫ్రెండ్స్ దే ఆర్ నాట్ వాచింగ్ మై మూవీ. సారీ, ఐ యోర్ సైడ్ యాక్చువల్లీ. No, we are so I haven't watched a lot of Raj Taran movies, and he hasn't watched a lot of my movies, so we are very టిట్ ఫర్ టాట్. no, it wasn't like that. It's just that we both understand we both are extremely busy in our own lives, right? But for Bro specifically, and also I did not watch this one because I know the whole story and I know the whole thing, so I wasn't really excited, but because I knew it. About Bro, he's very very excited, and he's been traveling, so he's told me that once he comes back we'll watch it together, and I just need to figure out time for that. అండ్ పుష్ప, వాట్ ఏ చేంజ్ ఓవర్ అసలు Yeah. కదా. అల్లు అర్జున్ గారు ఇట్స్ లైక్ ఆయన ఏం చేసినా కూడా ఆ స్టెప్ అంత స్టైలిష్, అంత పెద్ద డాన్సర్ అయ్యి ఉండి కూడా ఆ స్టెప్ అంత చక్కగా చాలా ట్రెండింగ్ అయింది. పుష్ప So, క్యారెక్టర్ ఎలా డాన్స్ చేస్తో అలా చేశారు. అలా చేశారు. Yeah, yeah. సో పుష్ప గురించి No, I think from what I've seen, Sukumar garu what he's trying to do with the film,
అంటే when I see Allu Arjun garu or Rashmika, the kind of effort they put into that film, it clearly tells that they are doing something really exciting. అంటే for actors to give in so much, to transform themselves so much, they will do that only when they are very excited about that movie. I think Pushpa is that film. Yeah. ఓకే. అండ్ యూ అవిక లైక్ మీరు ఎక్కువ రీల్స్ చేస్తూ ఉంటారు. డాన్స్ వీడియోస్ ఆర్ లైక్ I అమేజింగ్. used to. वो दिन गए. యూస్డ్ టు. Odinne. वो दिन गए. సో యూ వాచ్ దట్ నాటు నాటు సాంగ్ రైట్? Yeah, Triple R. సో యూ ట్రైడ్ దట్ స్టెప్స్? No. నో? ఎనీ డాన్స్ వీడియో కమింగ్ ఫ్రమ్ యూ? No. నో. I really wish I have time to sleep. I don't Oh. want to dance right now. I want to sleep. But you know they are having separate fan base for Avika's dance videos. Oh yeah. Very, very sweet of you guys, but be patient with me. I really need time to sleep more. Madam, put dance video. Comment. I think she'll say like that if we keep one, you know, the dance and all. I think she'll dance. Yeah. No, not right now, No, but no, no, in no. general. In general, also, I've become this person who is like, I'll dance on screen. That's That's it. enough. No? Reels के लिए नहीं करना, उतना patience नहीं है. Okay. So చిన్నగా like rapid fire లా అడుగుదాం. Yeah. Okay. Done. Okay. Your dream role. Sridevi from Sadma. Wow. మీ dream project. There is a project, there is script there is an idea that I have. It's very huge. అది ఇంతకన్నా ఏం చెప్తా ఇంకా. ऐसे पूरा story थोड़ी बता देगा. But one day when I get to make it, I'll be the happiest when I get to make Okay. it. Fairy tale అయిపోయింది. Next Next దీని exact opposite చేద్దాం man. exact opposite. Exact okay. opposite, like a proper comedy movie. Oh, he gave some hint actually. Yeah. Nice ఇందులో answer. చాలా I was holding back Okay. comedy wise. దీనికన్నా ఎక్కువ చేస్తే వేరే ఫ్లేవర్ అయిపోతుంది, దీనికన్నా ఎక్కువ చేస్తే వేరే సేమ్. I was holding back. Now next I want to do an out and out comedy. Yeah. Nice. Recently you visited Maldives. हाँ. Next Everybody destination. visited Maldives. I know, right? It's been, now after coming back, like, क्या ही हुआ? Everybody went. So next destination in your bucket list. I want to go to Sri Lanka. I've heard like really good things about Sri Lanka, and I was actually planning in December. Great seafood. मैं कहाँ. Anyway, so I was planning in December, but unfortunately I have my amazing amount of shoots balance, so I might not be able to this year, but next year I will. Yeah, definitely hope you will do it next year. Yeah, I'll share pictures, don't worry. We'll follow you definitely. He's like, you know, in social media he'll spend more time. Yeah, I'm cutting it off. Cutting it off చెప్పారు. You can't break my records. I spend like 5-6 hours. It's too toxic. It gets too అట్లా మనం toxic. స్క్రోల్ చేస్తూ ఉంటే లైక్ మనకి రిలేటెడ్ స్టఫ్ వస్తుంది కాబట్టి స్క్రోల్ చేస్తూనే Yeah, ఉంటాం. అండ్ మీ ఫేవరెట్ డైరెక్టర్ రాజమౌళి గారు. Yeah, చాలా మంది ఉన్నారండి నాకు. But one director that inspired, changed my perspective is K. Vishwanath garu. కే విశ్వనాథ్ గారు. Yeah. సో కే విశ్వనాథ్ గారి మూవీస్లో కొంచెం తక్కువ నచ్చిన మూవీ, అన్నీ నచ్చుతాయి, కొంచెం తక్కువ నచ్చిన మూవీ. It's very hard question. I don't know. I don't have any movie. అందుకే కొంచెం తక్కువ నచ్చిందన్న, బికాస్ అసలు- ఆయన మూవీస్ నచ్చకుండా అయితే ఉండవు ఎవరికి. I know, but కొన్ని బాగా నచ్చిన మూవీ స్వాతి ముత్యం. స్వాతి ముత్యం ఎన్నిసార్లు చూసారు? చాలాసార్లు. చాలా సార్లు. There's no count. అట్లా. There's no count. సో అలాంటి క్యారెక్టరైజేషన్ ఏమైనా మళ్ళీ రీక్రియేట్ చేయడం ఏమన్నా అలాంటి ఆలోచనలు ఉన్నాయా? నువ్వు క్యారెక్టర్స్ రీక్రియేట్ చేయను, బట్ హిస్ సెన్సిబిలిటీస్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్, తను హౌ హీ హ్యాండిల్స్ హ్యూమన్ ఎమోషన్స్ ఇన్ అ వెరీ బ్యూటిఫుల్ వే, దట్ ఈస్ ఆయన చేసిన దాంట్లో ఐ థింక్ 10% ఇస్ వాట్ #bro. ఐ ఆల్వేస్ క్యారీ దీస్ క్వాలిటీస్ ఫ్రమ్ ద డైరెక్టర్స్ దట్ ఐ లైక్. కే విశ్వనాథ్ గారు హ్యూమన్ ఎమోషన్స్ గురించి చెప్పినంత బ్యూటిఫుల్గా ఐ డోంట్ థింక్ సో ఎనీ డైరెక్టర్ డిడ్ ఇట్ ఇన్ దట్ వే. దట్ టెలింగ్ హ్యూమన్ ఎమోషన్స్ మిక్స్డ్ విత్ విజువల్ స్టోరీ టెల్లింగ్, అంటే ఒక డైలాగ్ అవసరం లేకుండా he can communicate the exact emotion that a character goes through. True. I think that is, it's next level stuff. యా. మరి పూరి గారి దగ్గర నుంచి ఏం అడాప్ట్ చేసుకుంటారు? పూరి గారి attitude towards life నాకు చాలా ఇష్టం అండి. I really like how he lives, how he sees life, how he has learned, how he works.
ఆయన It's పాట్స్ his కూడా perspective towards life, I think. ఆయన పాట్స్ కూడా చాలా ఎడిక్టివ్ అసలు. Yeah, he's very chilled out. Yeah, I think he's somebody who's ఏమంటారు enlightened. మరి సుకుమార్ గారి దగ్గర నుండి సుకుమార్ గారి రైటింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ హౌ హీ వాంట్స్ టు డూ కాంప్లెక్స్ స్టఫ్. I like how he complicates his things, tell it in a very neat way. The layers that he add to the writing. నాకు Very చాలా ఇష్టం. interesting. ఏనా ఈజ్ లైక్ హీ టు కాల్ దిస్. అండ్ మీరైతే 10% అంటున్నారు, మాకు అంతకన్నా ఎక్కువే కనిపించింది మూవీలో. అయ్యో, అది చాలా పెద్ద కాంప్లిమెంట్. నాకు అనిపించింది డెఫినెట్గా. so much. అండ్ అవిక, యువర్ ఫేవరెట్ హీరోయిన్? I like different actresses for different reasons. For the grace and the quality that brings a lot of class, I think Anushka has that. I for some reason I really think that she knows what she is, and that is amazing. I'm really into fitness, maybe that is why I keep coming up with this. But if I talk about fit people, then Pooja Hegde, Kajal, all these guys are like really nailing it. If I talk about the charm on screen, then maybe it is Anupama, maybe it is Rashmika. They are very charming, very very beautiful, charming ladies. So I do have a lot of favorites like that. And recently I watched some trailer of Raj Tarun, is where I saw this girl called Varsha. Oh my god, Varsha I Bolama. am in love with this girl because she's natural, she's beautiful. That's the kind of beauty I really appreciate, and would really like to acknowledge that I really would want to work with I her like one how day. Varsha selects her scripts, selects her roles. Yeah. She'll look for these real human stories. Yeah, she's amazing. Yeah. We'll all have to watch out for her though. Varsha Bolama. Yeah. నైస్ నైస్. యా న్యాచురాలిటీ ఆ The కళ్ళల్లోనే. kind of stories that she picks also, no? It's really interesting to see an actress speaking like that. బికాస్ డైరెక్టర్స్ అనగానే ఐస్ ఎక్స్ప్రెషన్స్ మీకు మెయిన్ ఇంపార్టెంట్ కదా. Yeah. తన ఐస్ చాలా ఎక్స్ప్రెసివ్ ఉంటాయి. Yeah. అండ్ మీ ఇద్దరు బిగ్ బాస్ యువర్ ఫెమిలియర్ యాక్చువల్లీ. ఇప్పుడున్న టాక్ ఏంటంటే టాప్ 2 కంటెస్టెంట్ మేబీ టాక్ సన్నీ అండ్ షన్ను ఉంటాడు, లైక్ ఎయిదర్ ఆఫ్ వన్ విల్ విన్ ద ట్రోఫీ అన్నట్టు ఉండే. సో अच्छा, ऐसे యూ पता चल जाता है क्या? నో ఇట్స్ లైక్ It's an గెస్సింగ్. opinion. Oh. Guesswork. సో వీ షుడ్ సీ యువర్ సపోర్టింగ్ లైక్ సన్నీ మీన్స్ Yeah, సన్నీ not విన్ that అవుతారు. I don't like Shannu. I like Shannu also. బట్ మీరైతే సన్నీ విన్ అవుతాడు. Sunny is someone that I think is very someone who I can connect to. He just bees. He doesn't try to think too much, try to be smart too much. He'll just be himself in the given situation. మీరు అట్లనేనా రియల్ లైఫ్? Yeah. అందుకు కనెక్ట్ అయ్యారు. Yeah. ఓకే. సో యు ఆర్ సపోర్టింగ్ షన్ను లైక్ See, he's a very good విషింగ్. dancer, so I'm going to be biased. I can't help it. I don't even know him personally that well. I haven't like had conversations or anything at all. Just because he's a good dancer, I support him. See, it's like you are supporting, top 2. We'll see who will win. Yeah. And finally, మీరు ఎక్కువ యూజ్ చేసే హ్యాష్ ట్యాగ్ ఇన్ ఇన్స్టాగ్రామ్? I haven't thought of that. Interesting. So I use. So when I want to like research about some movie, maybe that's when I use it for a hashtag, a movie name, something like that, or for some amazing quotes by some amazing people. So these are the 2 reasons I use it for. మీరు? It depends on the post. Number of hashtags ఎక్కువ ఏమో తెలియదు కానీ బట్ until Bro came out, my Instagram used to be about my kids, my daughter especially. So Yeah. I think na Instagram profile lo the most number of hashtagged thing will be #83 Myra. Aditri Myra is her name. So what we do is any memory that we have of her, we click off her, we'll hashtag it with that. So sweet. Yeah. అండ్ టీంలో లైక్ ఏమని చెప్పాలి ఆయన గురించి, రవిచంద్ గారు ఇట్స్ లైక్ ఎక్కడ చూసినా కూడా హీ సచ్ ఏ స్వీట్ పర్సన్. Yeah. అవుట్పుట్ చూస్తే కూడా అర్థమవుతుంది. సో ప్రొడ్యూసర్ గారి గురించి ఏం చెప్తారు? ప్రొడ్యూసర్ గారి గురించి అదే నేను స్టార్టింగ్లో హార్డ్లీ 2 or 3 days అండి our relationship was director and producer, but just in third day దాటిన తర్వాతే అనుకుంటా
వన్స్ వీ స్టార్టెడ్ ఇంటరాక్టింగ్ పర్సనల్లీ మేము చాలా థింగ్స్లో పర్సనల్ లెవెల్లో కనెక్ట్ అయినాం in terms of how his life went, how my life went. There are many emotions and feelings that we connected on. Today I don't think so. I don't even see him as a producer. I think he's very much, he's more mine. You know, JJR will always be special to me. I think I feel this is mine. నైస్. Yeah. సో మూవీ రీమేక్ చేశారు, లైక్ ఇప్పుడు ఆ మ్యాజిక్ మళ్ళీ రీక్రియేట్ అయింది, లైక్ అందరికీ బాగా కనెక్ట్ అయింది, నచ్చింది. సో ఇప్పుడు ఓకే, Yeah. బట్ స్క్రిప్ట్ మీద వర్కౌట్ చేస్తున్నప్పుడు ఆ ప్రెషర్ ఏమైనా ఫీల్ అయ్యారా? బికాజ్ Yeah. రీమేక్ చేయడం ఓకే కానీ మ్యాజిక్ రీక్రియేట్ చేయడం అనేది చాలా కష్టం. యా అందుకే నేను మ్యాజిక్ రీక్రియేట్ చేయడానికి ట్రై చేయలేదు, నా ఓన్ మ్యాజిక్ తీసుకొచ్చిన. దట్ ఐ వాస్ వెరీ ష్యూర్. ఓకే. I wanted to create my own magic. I want to create my own voice, though the material is borrowed. The only pressure that I went through is ఆడియన్స్ ఏమంటారు, జనాలు ఏమంటారు కాదు. ఈ సినిమా నేను నా పర్స్పెక్టివ్లో నా వాయిస్తో నేను ఈ సినిమా చెప్పినప్పుడు, సినిమా బయటికి వచ్చినప్పుడు ఎప్పుడన్నా సడన్లీ ర్యాండమ్గా ఈ సినిమా రాసిన, యూ సీ ద స్టోరీ క్రెడిట్ దేర్, సచిన్ కుండల్కర్ గారు, ది ఒరిజినల్ రైటర్ డైరెక్టర్. వెన్ హీ కమ్స్ అక్రాస్ దిస్ ఫిల్మ్, ఆయనకి 1% కూడా అనిపించద్దు దట్ ఐ సమ్వేర్ స్పాయిల్డ్ హిస్ స్టోరీ ఆర్ ఐ సమ్వేర్ స్పాయిల్డ్ హిస్ స్క్రిప్ట్. I want him to just see the film and think, okay, this is another interesting, good way of telling this story. I liked it. And I అనిపిస్తే చాలు. At the same time, ఇదే స్టోరీ అంజలి మెనన్ గారు retold it in Malayalam. ఓకే. So if at all she comes across #bro also, she shouldn't feel that అదేంటి ఇంత బ్యూటిఫుల్ స్టోరీని ఇట్లా చేసేసిండ్రు, కమర్షియలైజ్ చేసిండ్రు, ఆర్ దే డిడ్ సంథింగ్ దట్ ఇట్ వాజంట్ మెంట్ టు అని అనిపించొద్దు. I wanted to stay true to the creator, and whenever he comes across this, I didn't want him to feel bad. And a good feel aithe, that is my win. సో ఇట్స్ లైక్ ఒకే స్టోరీ డిఫరెంట్ వేస్లో చెప్పినట్టు Different దాన్ perspective. టెల్లింగ్ ఇన్. Because his voice is what Happy Journey is. Anjali Menon garu's voice is what Koodi is. #bro is my voice. You will find 3 different voices. That's the beauty about this film. యా యా. Though the material సేమ్ is స్టోరీ same, డిఫరెంట్ వేస్ ఆఫ్ different టెల్లింగ్. voices ఉంటాయి. వాయిసెస్. different things చెప్తున్నాము within the same package. సో నైస్. Yeah. సో అవిక, సీయింగ్ యూ అండ్ నవీన్ చంద్ర, లైక్ 2 are గ్రేట్ పర్ఫార్మెన్స్ అండ్ న్యాచురల్ పర్ఫార్మర్స్. రియల్ లైఫ్లో ఒక బ్రదర్ అండ్ సిస్టర్ ఎట్లా కొట్టుకుంటారో, సేమ్ కైండ్ ఆఫ్ వీ ఫెల్ట్ దట్ యాక్చువల్లీ. సో అబౌట్ నవీన్. It was amazing working with him, and the bond that I have made with him, I think it's going to stay forever, because I really like him as a human. He's nice, he's simple, he's humble. I like kind people, and that's what he is. So I'm glad that by doing a movie I got a brother for life. సో నైస్, సో స్వీట్. సో మీరు చెప్పండి, లైక్ ఇప్పుడు ఓటీటీ అనగానే మనం ఎన్నిసార్లైనా మూవీ చూడొచ్చు. Yeah. సో ఇంత మంచి కాన్సెప్ట్ ఓటీటీలో వచ్చింది అని హ్యాపీ ఫీల్ అయ్యారా, లేదా థియేటర్ రిలీజ్ అయ్యి ఉంటే ఇంకా బాగుండు అనుకున్నారా? లేదండి, అంటే దెర్ ఇస్ ఆల్వేస్ దిస్ థింగ్ దట్, ఎందుకంటే మేము అప్రోచ్ సినిమాని, కాంటెంట్ని అప్రోచ్ చేసిన విధానం ఇట్ వాజ్ మెంట్ ఫర్ ఎ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్, బికాస్ వివ్ పుట్ ఇన్ అ లాట్. బట్ ఐ డోంట్ థింక్ సో, ఐ ఫీల్ బ్యాడ్ దట్ ఇట్ ఈస్ ఆన్ ఓటీటీ, బికాస్ everything has its advantages, disadvantages. The kind of advantage that we are getting out of an OTT release on Sony Live, I think that is dominating the disadvantages of theatre thing. Is all commercial and if maybe the film released on theatre, it did well, maybe inkontamandi producers will have my attention, వేరే వాళ్ళు ఎవరైనా వచ్చి అడ్వాన్స్ ఇస్తుండేమో, I don't know if it did well. But this response is something else. I think this is bigger than, you can't put it in that commercial bracket, you can't put it in that practical materialistic success thing. This is a beautiful closure for us with this film, because we are getting to know the audience response directly. అంటే ఎవరో వాళ్ళ లైఫ్లో ఒక 2.5 hours మనం చేసిన సినిమాకి ఇచ్చి, ఆ సినిమా నచ్చి, మనం ఎక్కడుంటాం, కొంతమంది ఫోన్ నెంబర్లు కనుక్కొని, కొంతమంది ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్స్ కనుక్కొని, కొంతమంది ట్విట్టర్ హ్యాండిల్స్ కనుక్కొని, ఇది ఎట్లయినా నేనేం ఫీల్ అయినా ఈ సినిమాతో, నేను ఈ సినిమా చూసినా నాకు నచ్చింది అనే మాట చెప్పాలనే ఎఫర్ట్ వాళ్ళు తీసుకున్నారు కదా. ఐ థింక్ దెర్ ఇస్ నో అదర్ సక్సెస్ దట్ కెన్ బి బిగ్గర్ దెన్ దట్. ఐఎమ్ షూర్ every creator, every artist will agree to that. It's not the money is always there, not there. Sometimes it will flow in, sometimes it will not. Success is there, not there. But when you see the audience reaction to something that you created, when it touches their life,
in ways that you have intended it to, I think ఇంకా వేరే ఏ హై ఉండదు దానికి, Yeah, ఇంకా వేరే ఏ true. సక్సెస్ ఉండదు, దట్ కెన్ బి బిగ్గర్ దెన్ దట్. యా, మీ వాయిస్ నుండి ఇందాక చెప్పారు కదా డిఫరెంట్ వాయిసెస్ అని, అలా చాలా వస్తాయి స్టోరీస్ అని మీ మాటల్లో అర్థమైపోతుంది. సో ఆల్ ద వెరీ బెస్ట్, వీఆర్ వెయిటింగ్. సో Thank you మేము so much. ఎంటర్టైన్ అవ్వడానికి వెయిట్ చేస్తున్నాం. అండ్ అవిక, upcoming producer, you know, all the very best. Thank you and so you much. rock in your own ways. Okay, all the Thank best you. for your How future sweet. projects. Thank you so much. Thank you so much for the interview. Thank you so you. much. Thank you. Thank you.